భూమిపైన మీకే హక్కు కల్పిస్తామనేటువంటి ఒక నినాదంతో ఈ సిపిఐఎం పార్టీని జనాలు బాగా ఆదరించారు. అనుకున్నట్టుగానే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి మా పార్టీ ఎర్ర జెండా అనేటువంటి హక్కుల కోసం ఉన్నటువంటి పార్టీ అనేటువంటి భావన కలిగించారు. మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక వ్యక్తిగా ఉండే, కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఎవరు తన చూసారు. అయితే ఇప్పుడు ఏమైందంటే సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత సిపిఐఎం అంటేనే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే అరాచక శక్తి అన్నట్టుగా ప్రజలోపడికి బాగా బలంగా పోయిన తర్వాత వాళ్ళు ఈ సింగూర్ మూవ్మెంట్ తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ టైం టీఎంసీ మమతా బెనర్జీ నేతృత్వంలో అది రావడం జరిగింది. అంటే అది అట్లా కమ్యూనిస్ట్ తర్వాత మీకు తెలిసిందే, మళ్ళీ 2016లో తను వచ్చారు, 2021లో బంపర్ మెజార్టీతో గెలిచారు. అంటే మెయిన్ సిపిఎం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే సార్, వెస్ట్ బెంగాల్లో మనకు ఎలక్షన్స్ అనేది జరగడం జరిగింది అండ్ హైయెస్ట్ ఓటింగ్ అనేది కూడా చూసాం సార్. కమ్యూనిస్ట్ పార్టీ కంచుకోటగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేతికి ఎట్లా వెళ్ళింది సార్? ఇది నిజంగా చెప్పాలంటే ఇది వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే 1970s ఆ టైంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ అక్కడ వెస్ట్ బెంగాల్ నక్సలైట్ మూవ్మెంట్, నక్సల్ బరి అనేటువంటి విలేజ్లో నక్సలైట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఏదైతే సిపిఐఎం పార్టీ ఉందో వాళ్ళందరూ కీలకంగా ఉండి సో ఆ మూమెంట్లో ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు రాను ఏమైపోయింది అంటే ప్రజలు కూడా యాక్చువల్గా ఈ మూమెంట్ రావడానికి కారణం ఏంటంటే మేజర్లీ కూడా ఇది మన కమ్యూనిస్ట్ యొక్క మూమెంట్ కానీ లేదు కమ్యూనిస్టులు అధికారం రావడం కానీ అక్కడ ల్యాండ్ ల్యాండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు వెస్ట్ బెంగాల్లో. జమీందారు బాగా భూస్వాములు ఉండేవాళ్ళు. ఎవరైతే ల్యాండ్స్ అగ్రికల్చర్ని కల్టివేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రైట్స్ ఉండేది కాదనమాట. మెజారిటీ ల్యాండ్ అంతా కూడా భూస్వాముల చేతిలో ఉండేది. ఈ నక్సల్బరీ మూవ్మెంట్ తోటి ఫస్ట్ ఏమైందంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే మేము అధికారంలోకి వస్తే మీకు హక్కులు కల్పిస్తాము, భూమిపైన మీకే హక్కు కల్పిస్తాం అనేటువంటి ఒక నినాదంతో ఈ సిపిఐఎం పార్టీని జనాలు బాగా ఆదరించారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ ఫేజ్లో కూడా అంటే ఒక ముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు బ్రహ్మాండంగానే పాలించారు. మంచి అంటే ఫార్మర్స్కి ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలకు తగ్గట్టు కానీ వాళ్ళకి ఏమైందంటే ఓకే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి మా పార్టీ ఎర్ర జెండా అనేటువంటిది మా హక్కుల కోసం ఉన్నటువంటి పార్టీ అనేటువంటి భావన కలిగించారు. క్రమక్రమంగా ఏమైపోయిందంటే దాదాపు 2006 వచ్చేవారికి అంటే జ్యోతి బసు అని చెప్పేసి ముఖ్యమంత్రి 25 సంవత్సరాలు చేశారు. దాని తర్వాత మీకు అరౌండ్ 2006లో బుద్ధదేవ్ భట్టాచార్య అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు, అదే సిపిఐఎం పార్టీ నుంచి. అప్పుడు ఏమైపోయిందంటే ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. 33% ఇండస్ట్రియలైజేషన్ మొత్తం ఓవరాల్ ఇండియాలో 33% ఇండస్ట్రీస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఉండేది. అయితే అప్పుడు ఏమైపోయిందంటే ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఉంటుందో ఎక్కువగా వీళ్ళు ఈ హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, వేజెస్ కోసం, వాళ్ళకి బోనస్లు ఇవ్వాలని చెప్పి, తర్వాత తక్కువ వర్కింగ్ టైం ఉండాలని, అంటే పని చేసేటువంటి టైం తక్కువ ఉండాలని చెప్పేసి ప్రతిసారి ధర్నాలు చేయడము, ప్రతిసారి కంపెనీలో అంటే కంపెనీ యొక్క వాళ్ళ క్యాపిటల్ కంపెనీలోకి వచ్చేటువంటి రెవెన్యూ ఎంత ఉంది, వాళ్ళ లాస్లో ఉన్నారా లాభాలు ఉన్నారని ఆ జోలికి పోకుండా కేవలం కార్మికుల కోసం వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళకి అడిషనల్గా వాళ్ళ బెనిఫిట్స్ అవ్వాలని చెప్పి కొట్టడం అని ఏమైపోయిందంటే చాలా కంపెనీలు మూతపడ్డాయి. ఒకప్పుడు హిందుస్థాన్ మోటార్స్, డన్లాప్ అని చాలా కంపెనీస్ ఉండే వెస్ట్ బెంగాల్లో కూడా. ఈ కాన్ఫ్లిక్ట్ వల్లనే ఈ కార్మిక సంఘాలు ఈ కమ్యూనిస్టులను తట్టుకోలేకనే చాలా వరకు వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. కంపెనీ క్లోజ్ అయిపోతే ఏమైపోతుంది, వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతుంది. అదొక అంశం. అయితే 2006లో చాలా ఏంటంటే మేజర్ షిఫ్ట్. మీరు అన్నారు కదా క్వశ్చన్, అసలు మమతా బెనర్జీ ఎట్లా రాగలిగింది అంత కంచుకోటలా కమ్యూనిస్టుల కంచుకోట అయినట్టు వెస్ట్ బెంగాల్ ఉన్న దానికి సమాధానం మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండేది. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక వ్యక్తిగా ఉండే, కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా వెస్ట్ బెంగాల్ ఎవరో తన చూసేవారు. అయితే ఇప్పుడు ఏమైందంటే సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత అప్పుడు తాను యూపీఏ 2 టైం లోపల చాలా వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ జగన్ కానీ, తర్వాత ఇక్కడ వచ్చేసరికి మమతా బెనర్జీ కానీ, అక్కడ ఎన్సీపీ శరద్ పవార్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళకి సంభావం వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి ఎలివేషన్ ఇవ్వకపోవడము,
లేకపోతే వాళ్ళు ఆశించినటువంటి పదవులు ఇవ్వకపోవడం వలన వాళ్ళంతా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ప్రాంతీయ పార్టీలు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అని పార్టీ పెట్టడం, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా చాలా వరకు టీఎంసీ లోకి రావడం. అయితే 2006 ఏమైందంటే టాటా వాళ్ళది నానో కార్ ఉంది కదా, టాటా నానో కార్ ప్రాజెక్ట్ వచ్చేసి సింగూర్ అని వెస్ట్ బెంగాల్ లోపల ప్లాంట్ కోసము ఆయన సిద్ధమైనప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అప్పుడు భూసేకరణ చేసేటప్పుడు ఏమైపోయిందంటే ఈ రైతులు ఉంటారు కదా, కొన్ని వేల ఎకరాలు భూసేకరణ చేస్తున్నప్పుడు అక్కడ బాగా హింస జరిగిందనమాట. పోలీసుల లాఠీ చార్జీ, ఫైరింగ్, వేలాది మంది రైతులు గాయాలవ్వడం, కొంతమంది చనిపోవడం, అది స్టేట్ వైడ్ మూవ్మెంట్ లాగా అయింది. అందులో చాలా యాక్టివ్గా మమతా బెనర్జీ పార్టిసిపేట్ అయ్యారు. అవకాశాన్ని బాగా తీసేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే అది 2011 ఎలక్షన్స్కి వచ్చేసరికి బాగా కలిసి వచ్చింది మమతా బెనర్జీ. ఒకటేమైపోయిందంటే ఈ ఇండస్ట్రియలైజేషన్లో ఇండస్ట్రీస్ అంతా కూడా కుంటుపడడం ఒకటి, ఎక్కడ పడితే అక్కడ హింస జరగడం ఒకటి. వెస్ట్ బెంగాల్ ఎట్లయిపోయిందంటే 30 సంవత్సరాలు సిపిఎం రూల్ చేసిన తర్వాత ఏ పని కావాలన్నా కూడా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కంటే ఎక్కువగా పార్టీ ఆఫీసెసే ఒక ప్యారలల్ వ్యవస్థగా రన్ చేయడం మొదలైందనమాట. అంటే మీకు ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ఏవైనా కూడా ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఏ అంశం కావాలన్నా కూడా కేసు నమోదు చేయాలన్నా వద్దనేది కూడా పార్టీ ఆఫీసర్ డిసైడ్ చేసింది, లోకల్ పార్టీ యూనిట్. సో ఆ రకంగా చేసేసరికి ప్రజల్లో కూడా బాగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అంటే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఎవరైతే నక్సలైట్ మూవ్మెంట్ లోపల ఉండి సిపిఐఎం ఎవరైతే సపోర్ట్ చేశారో అదే యూత్ మీద కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, ఈ రకంగా ఏమైపోయింది అంటే అదొక అరాచకంగా సిపిఐఎం అంటేనే, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే అరాచక శక్తి అన్నట్టుగా ప్రజలోపడికి బాగా బలంగా పోయిన తర్వాత వాళ్ళు ఈ సింగూర్ మూవ్మెంట్ తర్వాత ఏమైపోయిందంటే ఫస్ట్ టైం టీఎంసీ మమతా బెనర్జీ నేతృత్వంలో అది రావడం జరిగింది అనమాట. అంటే అది అట్లా కమ్యూనిస్ట్ తర్వాత మీకు తెలిసిందే, మళ్ళీ 2016లో తను వచ్చారు, 2021లో బంపర్ మెజార్టీతో గెలిచారు. అంటే మెయిన్ సిపిఎం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే దాదాపు నామరూపాలు లేకుండా అయిపోయింది. సిపిఎం పార్టీ అనేటువంటిది ఇప్పుడు లేదు. ఇంకా మమతా బెనర్జీ గారు సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళపైన ఏదైతే సిపిఎం పార్టీ అప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు ఏదైతే టాక్టిక్స్ ప్లే చేశారో తను కూడా వాళ్ళపైన దాడులు చేయడము, కేసులు పెట్టడము, భయాందోళన గురి చేయడం వల్ల మెజారిటీ ఆఫ్ సిపిఎం క్యాడర్ అంతా కూడా టీఎంసీలు జాయిన్ అయిపోయింది. దానివల్ల ఏమైపోయిందంటే దాదాపుగా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ అనేది ఒకప్పుడు 1996లో అప్పుడు మనకి వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కాకుండా ముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా జేడీయూ వీళ్ళంతా అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిలాగా ఉన్నప్పుడు అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని ప్రైమ్ మినిస్టర్ గా క్యాండిడేట్ గా కావాలంటే ఒప్పుకోలేదు కదా, దేవగౌడం చేశారు. ఆ టైంలో జ్యోతి బసుకు అవకాశం వచ్చింది. ఎవరు? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు ఏమనుకున్నారు, నేను అక్కడ పోతే అది ఎన్ని రోజులు ఉంటానో ప్రైమ్ మినిస్టర్ తెలియదు, సంకీర్ణ ప్రభుత్వం లోపల ఇక్కడ స్టేట్ ముఖ్యం అని చెప్పేసి ఆయన తీసుకోకపోవడం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అని. అప్పట్లో నేషనల్ మీడియాలో బాగా వచ్చిందనమాట. అంటే వెస్ట్ బెంగాల్ బెంగాలీస్ అంతా కూడా మంచి అవకాశం వస్తే తీసుకోలేదు, మన రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యేదని. అంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వీళ్ళ యొక్క అరాచకవాదం, తర్వాత సింగూర్ ఇన్సిడెంట్ కానివ్వండి, అంటే బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వానికి ప్రజలకి మద్దతు తెలపకుండా ఇండస్ట్రియలిస్ట్కి టాటాకు మద్దతు తెలిపాడు. దానివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, గాయపడ్డారు, భూసేకరణ జరిగింది అనేటువంటి దాంట్లో బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అది ఒకటే కాదు, బాగా గుర్తున్నంత వరకు నేషనల్ మీడియాలో బాగా వచ్చింది. రిజ్వూర్ రెహమాన్ అని చెప్పేసి ఒక ముస్లిం అతను ఒక ఇండస్ట్రియలిస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ ఇండస్ట్రియలిస్ట్ మర్డర్ చేయించడం బాగా ఒక రూమర్ ఉంది, తను బాగా వచ్చింది ఒక మీడియాలో కూడా. ఆ విషయంలో కూడా సిపిఎం గవర్నమెంట్ బిజినెస్ మెన్ కి సపోర్ట్ చేయడం, ఇట్లా చాలా అంశాల వల్ల ఏమైపోయిందంటే సిపిఎం ఉనికిని కోల్పోయింది. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ గెలిచారో మమతా బెనర్జీ కంప్లీట్ గా కూడా సిపిఎం యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయడం సక్సెస్.